కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు 5 లక్షల ప్రమాద బీమా 10 లక్షల వరకు ఉచిత వైద్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ పదే పదే చెప్పిందే చెప్తాను ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 10 లక్షల ఉచిత వైద్యం అనేది మీరు 6 గ్యారంటీలలో చేయూత అనే ఒక గ్యారంటీలో లాస్ట్ అంశం ఉన్నది ఆ లాస్ట్ అంశంలో చెప్పిల్లు ఆల్రెడీ మీరు మొదటి రోజే ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా దాని మీదనే సంతకం పెట్టిండ్రు ఒకటేమో ఆ ఉచిత బస్ ప్రయాణం మీద ఒక అంశం మీద ఈ రెండో అంశమేమో 10 లక్షల మీద సంతకం పెట్టిండ్రు మళ్ళీ దాని గురించి చెప్తారు ఎందుకు మీరు అంటే ఇది ఇంకా అమల్లోకి రాలేదని అర్థం 10 లక్షల ఉచిత వైద్యం అమల్లోకి రాలేదని చెప్తాను అందుకే దానికి ప్రత్యేకమైన బిల్లు అని కూడా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఏంటిది రాష్ట్రంలోని ఓలా ఊబర్ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు స్విగ్గీ జొమాటో లాంటి కంపెనీలో సేవలు అందించే ఫుడ్ డెలివరీ బాయ్లు తదితర గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ వీరి కోసం ప్రత్యేక బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శనివారం గిగ్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు అసంఘటిత కార్మికుల ఉపాధి సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని ప్రస్తావించారు ప్రత్యేక యాప్ టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం చెప్పారు ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే గ్రామ సభల్లో గిగ్ వర్కర్ల తమ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ఆన్లైన్ లోను సమర్పించనున్నారు 4 నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రమాదవశత్తు భవనంపై నుంచి పడి మృతి చెందగా అప్పటి ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని విస్మరించిందని రేవంత్ ఆక్షేపించారు సదరు కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు మీరు కూడా ఏదో మొక్కుబడిగా ఇప్పుడు కేసీఆర్ ని డిగ్రేడ్ చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేసి ఇక్కడ 2 లక్షలు ఆ కుటుంబానికి అప్పుడు చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి అందిస్తున్నామని ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేయకూరు ఒక పని చేయరు ముందు మీరు అన్నారు కదా ఈ గిగ్ కార్మికుల కోసం ప్రత్యేకమైన ఒక బిల్లు తేబోతున్నామని ఆ బిల్లు తెచ్చే వరకైనా కనీసం వాళ్లకు ఇది ఇప్పటి నుండే వైద్య సేవలు లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను కల్పించండి దానికంటే ముందు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు నరకయాతనగా మారినాయి ఆటో డ్రైవర్ల కుటుంబాలు నరకయాతనగా మారినాయి రోజుకు కనీసం 500 రూపాయలు సంపాదించుకునే ఒక ఆటో డ్రైవర్ కనీసం ఒక 500 రూపాయలు సంపాదించుకునే ఒక ఆటో డ్రైవర్ లేదు గట్టిగా కష్టపడితే రాత్రనక పగలనక 2 సార్లు డ్రైవింగ్ చేస్తే కనీసం ఒక 1000 రూపాయలు సంపాదించుకునే ఆటో డ్రైవర్ ఈ రోజు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి గగనమైపోతుంది 100 మంది ఆటో డ్రైవర్లు రోజు నిత్యం నాకు ఫోన్ చేస్తున్నారు నేను వారిని ఒకసారి రమ్మని మరొకసారి రిక్వెస్ట్ చేసిన కానీ ఇతర జిల్లాల నుండి వాళ్ళు ఉండడం వల్ల నాగర్ కర్నూలు వరంగల్ కరీంనగర్ ఈ ప్రాంతాల నుండి ఆటో డ్రైవర్ కొంచెం దూరం ఉన్నదన్న మేము ఒకసారి మాట్లాడుకుని ఒక 100 మంది వస్తాం మీ ఛానల్ ద్వారా మా బాధలు చెప్పండి అంటాను ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీరు ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలు పెట్టకుండా లేడీస్ అందరికీ స్త్రీలందరికీ ఉచితం అనడం వల్ల వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద పడే దరిద్రమైన ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే అందులోకి వెళ్ళి 30,000 రూపాయలు సంపాదిస్తున్న ప్రైవేట్ జాబర్లకు కావచ్చు గవర్నమెంట్ జాబర్లు కావచ్చు అందులో నుండి ఉచిత బస్ ప్రయాణంలో నుండి వాళ్ళను ముందు తప్పించండి తప్పిస్తే దానివల్ల ఆర్టీసీకి మీరు లాభం చేకూర్చిన వారైతారు అదే విధంగా ఆటో డ్రైవర్లకు కావచ్చు మీరు అంటారు కదా ఇక్కడ ఇగో జొమాటో స్విగ్గీ ఈ ఆటో డ్రైవర్లు ఓలా ఊబర్ ఈ ఊబర్ కూడా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఓలా ఊబర్ కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అది ఒక ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు మీరు దురుసుగా నేను ఉచిత బస్సు ప్రయాణం చేసినా ఎవడరా నన్ను ప్రశ్నించేదంటే మిమ్మల్ని మేము అడుగుతాం ప్రజల గొంతుగా మేము అడుగుతాం మీరు చేయకపోతే రేపు ఆటో డ్రైవర్లే ఈ ఊబర్ ఓలా నడుపుకునే ఈ కార్మికులే రానున్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తాడు 5 సంవత్సరాల వరకు ఎందుకు
ఆల్రెడీ ముంగట ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో దాదాపు గ్రామాన ఆటో డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతారు. కాబట్టి దీన్ని మీ దృష్టిలో ఉంచుకొని దయచేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను, ఊబర్ ఓలా నడుపుకునే వారి కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడాలంటే ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మా యూనియన్స్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మేము.